అంతనే మన తెలుగునాట జాతీయవాద కవిత్వం మొదలైంది. రాయప్రోడ్ సుబ్బారావు గారు కానివ్వండి, లేకపోతే వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు కానివ్వండి, లేకపోతే మరొక మీరు ఎన్ని పేర్లన్నా చెప్పండి, అక్కడి నుంచి వచ్చేస్తుంది. అందులో తిలకమర్తి గారు చెప్పిన పద్యం ఉంటుంది. భక్తఖండంకు దక్కని పాడియనం హిందువులు రేగలై ఏడ్చుతుండ తెల్లవారను గడిసరి గొల్లవారు పెరుగుతున్నారు మూతులు వెయ్యి గట్టి. అది చాలా పెద్ద కథ తీసుకొచ్చింది. సామాన్య ప్రజలను కూడా ఆకర్షింపజేసింది. అనేక సంస్థలు ఏర్పడినాయి. మేధావులు బొంబాయిలో, ఢిల్లీలో కాంగ్రెస్ అనే పేరుతో సంవత్సరం మీటింగ్లు పెట్టేవారు, తీర్మానాలు చేసేవారు. కానీ మనకి స్వాతంత్రం ఎందుకు వచ్చిందనే దాని గురించి డాక్టర్ ఉదిగేటి లక్ష్మణ శాస్త్రి గారు చెప్తుండేవారు. కవులు, కళాకారులు వీరు గ్రామానికి ఈ సందేశాన్ని తీసుకున్నారు. తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవ ఉద్యోగ విజయాలు అనేటువంటి నాటకం ఆడుతున్నప్పుడు అందులో శ్రీకృష్ణుడు కురుసభలో ఒక పద్యం చెప్తాడు. అనుకుంటే మహామహితాత్ముడజాత శత్రువే అడిగిన నాడు. ఇది చెప్తుంటే ఆయనలో ధర్మరాజును దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. అనుకుంటే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అని. కానీ అక్కడ కూర్చున్న ప్రేక్షకులందరికీ కూడా కళలో గాంధీ గారు కదలాడేవారు. గాంధీ గారి గురించి చెప్తున్నారా ఈ పద్యం అన్నట్టు. అంటే ఏమిటి? చెప్పింది పురాణం, కానీ తెచ్చింది స్వాతంత్రోద్యమానికి కావలసినటువంటి చైతన్యం. ఇది కవులు, కళాకారులు చేసింది. అట్లాగూ ఇవాళ మన భారతదేశంలో ఇటర్నల్ విజిలెన్స్ ఇది ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ, ఇటర్నల్ విజిలెన్స్ ఇది ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్. మన స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండటం అంటే ఏంటంటే మనకు గత ఏంటో తెలియాలి, వర్తమాన పరిస్థితులు తెలియాలి, భవిష్యత్తు గురించి భవ్యమైనటువంటి ఒక కల్పన ఉండాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి గారు మచిలీపట్నంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. వారి సహాయం తీసుకుని కొన్ని పుస్తకాలు రాయమని వారిని అడిగాం. వారు చాలా శ్రమించి పుస్తకాలు తయారు చేశారు. సుమారుగా 6 సంవత్సరాల కిందట వచ్చినటువంటి పుస్తకం ఇది. భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన పర్యవసానం. కెఎస్ లాల్ గారు అని ఆయన హిస్టరీ ప్రొఫెసర్, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒక 4 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఈ మహమ్మదీయులు పరిపాలిస్తూ ఉన్నటువంటి పరిపాలనా కాలం ఏదైతే ఉన్నదో దాని గురించి ఒక 7-8 పుస్తకాలు రాశారు. ఆ 7-8 పుస్తకాల్లో చాలా ఉన్నాయి. అంటే అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆస్థాన పండితులు ఉండేవాళ్ళు. పర్షియా భాషలోనూ అరబీ భాషలోనూ రాసేటువంటి పండితులు, హిస్టారియన్స్, కోర్ట్ హిస్టారియన్స్. ఆ కోర్ట్ హిస్టారియన్స్ రాసినటువంటి ఒరిజినల్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదివి దాన్ని ఆధారంగా చరిత్రను రాసుకొచ్చిన వారు కేఎస్ఆర్. 2 ఆస్పెక్ట్స్ ఆయన చాలా ఇంటర్వ్యూ డీల్ చేశారు. ఒకటి ఏమిటంటే ముస్లిం స్లేవ్ సిస్టమ్. వాళ్ళు మన జాతిలో ఎంతమందిని చంపాలో అంతమంది చంపేవాడు, ఎంత దోచుకోవాలో అంత దోచుకునేవాడు. ఈ రెండింటితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని 15-16 సంవత్సరాల పిల్లల్ని, అంతకంటే చిన్నవాళ్ళని, మహిళల్ని, వీటిని బానిసలుగా పట్టుకుపోయేవాళ్ళు. ఎక్కడ అమ్మడం వీలైతే అక్కడ అమ్మేవాడు. ఇవాళ అరబ్ కంట్రీస్ అంటున్నాం కదా, డమాస్కస్, బాగ్దాదు వగైరా, అక్కడ సంతలో అమ్మేవాడు. ఇది మనకి చరిత్ర పుస్తకాలలో చెప్పబడనటువంటి విషయం. ఎందుకంటే మనకు సిగ్గుపడే విషయం కదా. ఈ సిగ్గుపడే విషయాన్ని పుస్తకాలు రాసుకోవడానికి సిగ్గుపడుతున్నాము. కాబట్టి తర్వాత తరానికి, యువ తరానికి తెలియలేదు విషయం. కాబట్టి స్లేవ్ సిస్టమ్ గురించి చాలా విషయంగా ఒక రాజ్యం. అట్లాగే రెండవది ది గ్రోత్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇన్ మిడివల్ ఇండియా. అదేమిటంటే మహమ్మదీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మైదానాల వరకే యుద్ధం చేసేవారు. అందుకని యుద్ధం చేయగలిగినంతసేపు యుద్ధం చేసేవాడు మన వాడు.
ప్రాణానికి తెగించి యుద్ధం చేసేవాడు, ప్రాణాన్ని ప్రమప్రాయంగా పెట్టి యుద్ధం చేసేవాడు. ఇంత చేసినప్పటికీ కూడా యుద్ధాన్ని మనం గెలిచే అవకాశం లేదు అనుకున్నటువంటి సమయంలో వీడు ఏం చేసేవాడంటే కొండలపైకి యుద్ధరాయేవాడు. ఎందుకని వాడు ఏనుగుతో రథాలతో చేసి వాడు కొండల దగ్గర చేసేది చెట్ల చాటు నుంచి గుట్ల చాటు నుంచి వాడు ఎదుర్కొనేవాడు. కాబట్టి వాడు కింద ఉండిపోయేవాడు, పైకి వచ్చేవాడు కాదు. ఆ రకంగా మన రాజులు ఈ ఒకానొక దశలో ఎప్పుడైతే కొండల మీదకి వెళ్ళిపోయారో ఆ రాజపుత్రులు 1-2 తరాలు గడిచేసరికి ఇవాళ మన ట్రైబ్స్ అని చెప్పుకునేటువంటి మనుషులుగా మారిపోయారు. కాబట్టి ఇవాళ మనం ఎవరినైతే ట్రైబ్స్ అని అనుకుంటున్నామో వాళ్ళు మనం ఆదిమజాతి మనుషులు చెప్పుకుంటున్నామే, వాడికి నిప్పు చేయడం తెలియదు, వస్తువులను తయారు చేసుకోవడం తెలియదు, పచ్చి మాంసం తినేవాడు, అటువంటి ట్రైబ్స్ యొక్క వారసులు కాదు. వీళ్ళు యుద్ధం చేసి ఒకనొక దశలో డిఫెన్స్లో భాగంగా కొండల మీద వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ జనాభా ఎప్పుడు ఏ విధంగా పెరిగింది, ఒకటి స్లేవ్ సిస్టమ్ ద్వారా, రెండవది ట్రైబ్స్గా వాళ్ళు కొండ కోణంలో స్థిరపడటం ద్వారా ఆ జనాభా ఎలా పెరిగిందని వివరించే పుస్తకం మూడవ పుస్తకం ఉంది. దాని పేరు మొఘల్ హరీం. మొఘల్ హరీం అంటే ఆడవాళ్ళని తీసుకెళ్ళి జనాలలో పెడతారు, వాళ్ళ చుట్టూ కాపలా పెడతారు. ఈ జనాలు అనేటువంటిది పెరిగి 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 ఎంత పెద్ద సంఖ్య వెళ్ళిపోయిందంటే వాళ్ళని రక్షించడానికి, వాళ్ళు పోషించడానికి ఎంత పెద్ద బడ్జెట్ తయారయ్యేదంటే మిగిలిన స్టేట్ బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ ఎక్కువైన రోజులు కూడా ఉన్నాయి. మొఘల్ రాజ్య పతనానికి కారణాల్లో ఈ హరీం యొక్క బరువు పెరిగిపోవడం, ఆ విషయాన్ని కూడా చాలా సాధికారికంగా ఆయన గుర్తు చేశారు. ఆ విషయాలన్నీ కూడా ఈ పుస్తకం. ఇంకా మిగిలిన విషయాలు ప్రస్తావకంగా మనం చెప్తున్న అనేక విషయాలు కూడా. దీని తర్వాత ఇది మధ్యయుగం, ముస్లింల పరిపాలన. ఆ తర్వాత ఆంగ్లేయుల పరిపాలన రావడానికి మధ్యలో 100-150 సంవత్సరాలు ముందుకు లేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే 1707 ఆంగ్లేయులు చనిపోయాడు. 1757లో ప్రాచీన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యాన్ని తమ చేతిలోకి తీసుకోవడం మొదలయ్యింది. 1818లో మహారాష్ట్రలో ఓటమితో అది స్థిరపడింది. 1857 నాటికి దేశవ్యాప్తమైంది. కాబట్టి ఈ 100-150 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఏమిటి అనేటువంటిది విపులంగా చెప్పే పుస్తకం ఇది. ఆంగ్లేయుల ఏడుబడి, ఆంగ్లేయుల దోపిడి. ఈ చిత్రం మీద కనిపిస్తోంది ఇందాక చక్రవర్తి గారి పద్యం. భక్తఖండపు దక్కని పాడియాలు పిందుగులు రేఖలై ఏడ్చుకుండా తెల్లవారును గడిసరి గొల్లవారు పెరుగుతున్నారు మీతులు పెరిగిపోయి. ఇక్కడ ఏమిటంటే ఇంగ్లీషు వాళ్ళు మన దేశాన్ని ఎట్లా ఆక్రమించుకున్నారనే విషయం కానీ, ఎట్లా దోచుకున్నారనే విషయం కానీ ఇవి రెండు కూడా మనకు తెలియదు, మనకు చెప్పబడలేదు. ఇక్కడ ఉన్న వాడికే కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏమిటి 1947 ఆగస్టు 15 నాడు ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోయారు, మనకు స్వతంత్రం వచ్చింది. సెలవులు వచ్చే రోజు కాబట్టి మనం గుర్తు పెట్టుకుంటాం. ఇంగ్లీష్ వాడు ఎప్పుడు వచ్చాడు చెప్పలేని వాడు ఉన్నారు. చెప్పలేకపోతే మీకు తప్పు కాదు, ఎందుకంటే పాఠ్యపుస్తకాల్లో ఉండదు కనుక. ఎందుకు వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఇది చాలా ఆసక్తిదాయకమైనటువంటి కథ. పోప్ గారి ఆశీస్సులతో వచ్చారు, క్రైస్తవ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళ వెనకాల ఆయా ఇంగ్లాండ్ కానివ్వండి, పోర్చుగల్ కానివ్వండి, ఆ రాజవంశముల యొక్క ప్రోత్సాహం ఉంది. పేరు పెట్టుకోవడం, వ్యాపార సంస్థ పేరు పెట్టుకోవడం వచ్చేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని. కానీ దానికి పార్ట్నర్స్గా ఉండి, వాటాదారులుగా ఉండి, పెట్టుబడులు పెట్టి మీరు యుద్ధం చేయండి, అవసరం వస్తే ఆ సందర్భాన్ని మేము ఎదుర్కొంటాం, మీకు కావాల్సిన మద్దతుని ఇస్తాం అని చెప్పినటువంటి వాడు. కాబట్టి పోపు గారి ప్రోత్సాహము, ఆశీస్సులు ఇస్తున్నటువంటి పెరుగుదలను ఇవి ఆధారం చేసుకుని వాటి ఇక్కడికి వచ్చారు. ఇదే సమయంలో అమెరికా స్వాతంత్ర పోరాటం దాన్ని